చెప్పాక శ్రీమాన్ ధీమాన్ వివేకి వితరణిగుణో గానవిద్యాప్రవీణ ప్రత్యక్తిశాలి సరసగుణయుతో హావభావేశ్వవిఘ్న మాత్సర్యాద్వే విహీన ప్రకృతికి సదాచారం విలోదయాలు విలోదాత్మకళావాన్ నృపనయతురో సభానాయక అటువంటి సభానాయకుడికి నమస్కరిస్తూ సభానాయకుడికి నమస్కరిస్తూ ప్రేక్షక మహాపరిషత్కి నమస్కారం జరిపిస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు. ఇప్పుడు వారి గురించి పరిచయం నాకే చేయాల్సింది పొరపాటు చేశాను. వేదాంత నాదేశ్యాం గారు కూచిపూడిలో జన్మించారు. తండ్రి శ్రీ సూర్యనారాయణ గారు. తండ్రి వద్దే ప్రసిద్ధ గురువుల వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. దాంతో తాను నిష్ణాతులయ్యారు. వేదాంతం పారతీశం, వేదాంతం సీతారామ శాస్త్రి, వెంపటి పెద్ద సత్యం, వెంపటి చిన్న సత్యం, టీవీజీ కృష్ణ శర్మ, వై సీతారామంజనేయులు, సత్యసుందరం, సందర రామయ్య, వి కుమారస్వామి శర్మ, వేదాంతం సత్యనారాయణ వీరి గురు పరంపరలో ఉన్నారు. కూచిపూడి నృత్యంలో ఆనర్స్ డిగ్రీ సాధించారు. గత 3 శతాబ్దాలు అంటే 30 ఏళ్ల నుంచి కూచిపూడి నృత్యాన్ని కూచిపూడిలో ఉండేటువంటి దేశ కళాక్షేత్రంలో నేర్పుతున్నారు. కూచిపూడి దేశ కళాక్షేత్రానికి వైస్ ప్రిన్సిపాల్ గా వారు పనిచేస్తున్నారు. వారు మామూలు వైస్ ప్రిన్సిపాల్ అయి దేశ విదేశాలలో పర్యటించి 2000కు పైగా ప్రదర్శనలు ఇచ్చినటువంటి గొప్ప నాట్య విద్వాంసులు. సాధారణ జీవితంగా కనిపిస్తున్న అసాధారణమైన వ్యక్తిత్వం కలవారు. ప్రహ్లాదునిగా, హిరణ్యకశిపునిగా, ఉషాప్రణయంలో చిత్రలేఖగా, సత్యభామగా, విప్రనారాయణలో కావేరిగా, అర్చక స్వామిగా, తిలోత్తమలో సుందర రాజుగా, క్షీరసాగర మండలంలో అప్సరసగా, శుక్రాచార్యుడిగా, శ్రీనివాస కళ్యాణంలో ఋషిగా, సుగబ్రహ్మగా అనేకమైన పాత్రలు పోషించి అందరి మెప్పు పొందినటువంటి వేదాంత నాదేశ్యామ గారు అసాధారణమైనటువంటి నాట్య నిష్ణాతులు. స్త్రీ పాత్రను కూడా చాలా వైవిధ్యభరితంగా వారు ప్రదర్శించారు. 1955లో కళా నీరాజన పురస్కారాన్ని అందుకున్నారు. 2008లో తెలుగు విశ్వవిద్యాలయం విశేష పురస్కారాన్ని అందించింది. ఈ సంవత్సరం కేంద్ర సంగీత నాటక అకాడమీ వారికి పురస్కారాన్ని అందించింది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి మన మధ్య ఉన్నారంటే వారిని చూసిన అదృష్టం మనది అని తెలియజేస్తూ ఇప్పుడు ఈ చిత్రపటాన్ని మనకి చిత్రించి అందజేసినటువంటి మా బాబుపతి హైదరాబాద్ స్టేట్ బ్యాంకులో ఉద్యోగి శ్రీ కేవీఎంపీ శాస్త్రి అనేటువంటి ఆనందిని 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ సభ చాలా అరుదైన గొప్ప విశేషంగా చెప్పదగ్గ సభ. ప్రత్యేకంగా ఇంతమంది యూత్ రియల్లీ గ్రేట్. ఇటువంటి సభకి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సాధారణంగా కాలేజీలో మీరు చదువుకునే చదువులు లేరు. ఇతను మామూలుగా పెయింటర్, గొప్ప పెయింటర్. స్టేట్ బ్యాంకులో అన్ని బ్రాంచీలు అతని చేత చిత్రపటాలు వేయించి వాడు కొనుక్కొని ఆఫీసులో పెట్టుకుంటారు. తర్వాత చిత్రలేఖనంలో అతను డిగ్రీ పాస్ అయ్యాడు. ఇప్పుడు గుంటూరులో చిత్రలేఖన కళాశాల ఉంటుంది. దానికి గౌరవ లెక్చర్గా నెలకి 2 సార్లు 3 సార్లు వచ్చి అక్కడ లెక్చర్స్ అంటే గెస్ట్ లెక్చర్స్ కూడా ఇస్తున్నాడు. అంతా ఎన్నో చిత్ర ప్రదర్శనలు కూడా అతను నిర్వహించాడు. ఇటీవల గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో కూడా పుష్కరాలు 2014లో సరస భారతి అతనికి మేము అవార్డు కూడా ఇక్కడ ప్రదానం చేసి సత్కారం కూడా చేశాం. కనుక చాలా గొప్ప ఆర్టిస్టు. విద్యార్థులకి ఎన్నో విషయాలు చెప్పగలిగే నేర్పు ఉంది. సమయాభావం కూడా కొద్దిగానే మాట్లాడవలసిందిగా తర్వాత ఈ చిత్రాన్ని వేయమని గోపాలకృష్ణయ్య గారు నేను అతనికి చెప్పాం. చెప్తే ఏమన్నాడంటే నేను వేస్తాను, ఎంత తీసుకుంటాడో కలుపుకోండి అంటారు. గోపాలకి ఆయన ఎప్పుడు ముందు డబ్బు గురించి ఆలోచిస్తారు.
బాబా మీరందరూ ఇంత గొప్ప కార్యక్రమంలో ఈ విధంగా సహకారం చేస్తుంటే నా వంతు ధర్మం నేను చేయకూడదా? దానికి నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, నేనే చేస్తా, నేనే ప్లేట్ పెట్టిస్తా, నేనే ఉయ్యూరు తీసుకొస్తాను అని చెప్పారు. కనుక అంత సౌజన్యం అతనిలో ఉంది. ఆ సౌజన్యం తెలియజేయడానికి ఒకసారి మాట్లాడుతున్నాను. మాస్టర్ 2 నిమిషాల టైం ఇచ్చారు. నేను దగ్గర నుంచి లాక్కపోతుంది అనమాట. ఆ 2 నిమిషాల్లో కూడా మళ్ళీ 1 నిమిషం తీసుకుంటారు మనకి. నేను ప్రత్యేకించి యూత్ని ఉద్దేశించి మాట్లాడదామని 2 నిమిషాలు చేస్తాము. నేను మీలాగనే యూలో విద్యార్థిగా ఇక్కడే చదువుకున్నాను. అలాగే విశ్వశాంతి హై స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచ్ చేశాను గురువుగా. ఆ తర్వాత పెయింటింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం నెట్లో సర్ఫింగ్ చేస్తుంటే నేను ఒక వ్యాసం చదివాను. డానియల్ పింక్ ఏ హోల్ న్యూ బ్రెయిన్ అని. ఆయన అమెరికాలో టైమ్స్ మ్యాగజైన్కి రెగ్యులర్ కాలమ్స్ రాస్తుంటారు. అమెరికా ప్రెసిడెంట్ కి స్పీచెస్ రాస్తే ఆయన ఎడిట్ చేస్తారు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, అమెరికాలో విద్యని ఏ దేశానికి జరగాలి అనే విషయం మీద మంచి పుస్తకాలు రాశారు. ఆ పుస్తకంలో సారాంశం ఏమిటంటే, శాస్త్ర విజ్ఞానంలో మనం అందుకోవాల్సిన ఎత్తులన్నీ అందుకున్నాం, చదువుకోవాల్సినవన్నీ చదువుకున్నాం. ఇంకా విజ్ఞాన శాస్త్రం నుంచి మనం సేకరించేది, ఈ మానవాళికి ఉపయోగించేది పెద్దగా ఇంకా ఏమీ ఉండకపోవచ్చు. కారు ఎప్పుడు 4 చక్రాల మీద నడుస్తుంది, మోటార్ సైకిల్ 2 చక్రాల మీద నడుస్తుంది, ఆకాశంలో ఎగరించాము, ర్యాకెట్ల మీద పైకి వెళ్తున్నాము, నేర్చుకోవాల్సిన విజ్ఞానం అంతా మనం చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్కి మనం అమెరికాలో ఏం నేర్పించాలి, ఇంకా హ్యూమన్ బ్రెయిన్లో మనం ఇంకా ఏ ఏ సెల్స్ని యాక్టివేట్ చేయాలి అని దాని మీద ఆయన వ్యాసం. ఆయన చెప్పింది ఏమిటంటే, మీరు చదవండి, నెట్లో కావాలి సర్ఫింగ్ చేయండి. సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవి అన్నింటినీ కూడా ఏ విద్యార్థి అయితే నేర్చుకోరో తెలుసుకోరో వాళ్ళకి భవిష్యత్తు లేదు అని కొండ బద్దలు కొట్టినట్టు ఆయన రాశారు. ఆ రాసిన తర్వాత నేను టీచర్గా ఒక 4 సంవత్సరాలుగా స్తబ్దుగా మాత్రమే ఉన్నవాడిని. 10 సంవత్సరాల నుంచి ఈ విషయాల్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకుని కళాశాస్త్ర తత్వాన్ని బోధిస్తూ అప్పుడప్పుడు నాకున్న టైంలో నేను లెక్చర్స్ ఇస్తూ ఉంటాను అన్నమాట. మీరు ఈ వేదికని, ఈ సభని ఒక స్ఫూర్తిగా తీసుకుని మీలో నిగూఢంగా అనగాలి కళకు సంబంధించిన విషయాలు ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. ఏ కళలోనూ లోపల అభినవేశం లేని విద్యార్థి మనిషి ఉండదు. దాన్ని మీరు తట్టి లేపుకోవాల్సిన బాధ్యత మీకే. ఎందుకంటే ఇవాళ విద్యా వ్యవస్థ అట్లా ఉంది. మీకు మంచి మార్కులు రాకపోతే మీకు భవిష్యత్తు లేదు అన్న దాంట్లో ఉన్నది. మీలో ఉన్నదాన్ని మీరే ఇటువంటి సభలకు రావడం, పాటలు వినడం, మంచి సంస్కృతికి, సాహిత్యానికి సంబంధించిన విషయాన్ని నేర్చుకోవడం, మీకు ఏదైనా విషయం తెలిస్తే దాన్ని స్పష్టంగా సూటిగా మీరు చెప్పగలగాలి, జీవితంలో అందంగా చెప్పగలగాలి. అలాగే ఈవెన్ డాక్టర్స్ కూడా ఈ కళలో అభివేశం ఉన్న డాక్టర్లకి 30% ఎక్కువ వాళ్ళ వృత్తిలో అభివృద్ధి చెబుతున్నారని ఇవాళ చెప్తుంది, సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి మహానుభావులందరినీ కూడా ఈ పుల్లేరు నీటిలో ఏదో ప్రత్యేకత. ఎందుకంటే 3-4 ఏళ్ళు ఆ నీళ్ళు తాగినవాళ్ళు ఏదో చెప్తున్నాయి. చాలా సాంస్కృతికంగా, రాజకీయంగా, ఎన్నో విధాలుగా విద్యాపరంగా ఎక్కడ ఉన్నంతమంది మంచి మంచి టీచర్లు ఎక్కడా లేరేమో. నేను టీచర్ కూడా పనిచేసి తోటి టీచర్తో పనిచేస్తానని చెప్తున్నాను. ఇంతమంది గొప్ప గొప్ప టీచర్లు ఎక్కడో లేరేమో. ఇప్పుడు రాజకీయ దురంతాలను చూస్తున్నాం. మీరు చాలా అదృష్టవంతులు, వీళ్ళలో పుట్టి మీరు అన్నవాళ్ళు. నేను చెప్పేది కూడా మీరు మైండ్కి ఎక్కించుకొని కాస్త ఏ కళలో మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఆ కళలో మాత్రం తట్టి లేపుకొని అభివృద్ధి చెందండి. దాంతోపాటు మీ వృత్తుల్లో కూడా 100% చెప్తున్నాను, మీకు మంచి భవిష్యత్తు. థ్యాంక్ యూ. గురు పరంపరకందరికీ కూడా నమోవాకాలు అర్పించుకొని వేదిక నలిగించినటువంటి పెద్దలు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సమర్పించుకుంటూ ఈనాటి సరసభారతి కార్యక్రమంలో నాకు ఈ విధమైనటువంటి పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకే
విషయాలలో గురువులు ఒక సైకిల్ చక్రం కనుక మనం చూసుకున్నట్లయితే ఆ చక్రానికి ఉండేటువంటి ఆ ఊచులన్నీ కూడా వివిధ గురు సంప్రదాయాలు గురు తత్వాలు అయినట్లయితే అన్నింటినీ పట్టి ఉంచేటువంటి ఆ హబ్ అనేటువంటి మెయిన్ మూల భాగము అది గురుతత్వం అవుతుంది. ఇక్కడ మంచి అవార్డు గ్రహీత అయినటువంటి రాధేశ్యామ్ గారు ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మాయిని కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి భీమవరం నుంచి కూచిపూడి తీసుకొచ్చి అప్పుడు పరిచయం నేను వారికి పరిచయం ఉండదు. ఎప్పుడు కూడా శిష్యులు అంత ఉండరు, కానీ గురువులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు. శిష్యుల్ని వారు ఎంతోమంది వేలాది మంది ఉండడం వలన మనం పరిచయస్తులందరం కూడా గురువులకి జ్ఞప్తికి రాకపోవచ్చు, కానీ మనం ఒక్కసారి గుర్తు చేయగానే వాళ్ళు ఎంతో ఆప్యాయంగా పలకరించడం అనేటువంటిది మనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. టిఆర్ఎస్ఎల్ కాలేజీలో ఉన్నటువంటి సిద్ధార్థ శివాజీ గారు కుమార్ గారు వారు ఒక నిమిషం మాట్లాడిన తర్వాత ఫినిషింగ్ టచ్గా మా శ్యామల గారు ఒక చక్కని పాటతో దీనికి సమాప్తి పలుకుతారు. వేదికను అలంకరించినటువంటి గురువర్యులకు, వేదిక ముందు ఉన్నటువంటి అతిథులకు మరియు విద్యార్థులకు ఈ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఒక విధంగా చెప్పాలంటే పండగ వాతావరణంలాగా ఉంది. సరస్వతి పుత్రులుగా ఒక రాత్ర కచేరీ చేసినటువంటి సరస్వతి దేవులే వచ్చి చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే కుర్చీలో కూర్చొని ఆ కచేరీ అలా ఉన్న వాళ్ళు పాడే పాటలు వింటా ఉంటే ఎక్కడో ఒక మనసు ఆనందంగా నిండిపోయి నిద్రలో నేనైతే నిద్రపోయాను. అంత పరవశంగా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం బహుశా నేను చూసిన వాటిలో ఇదే ఫస్ట్ అనుకుంటున్నాను. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి సరస్వతి అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజీవ్ ప్రసాద్ గారు నా జీవితంలో ఇదే ఆనందమైన అనిపిస్తుంది. అనేకమైన ప్రముఖులు, అలాగే సరస్వతి పుత్రులు, అలాగే మేడం గారు, గురువు గారు, అలాగే పాట కచేరీ చేసిన మన మేడమ్స్ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరిపించాలని దశవారి అధ్యక్షులు మన కంప్యూటర్ దుర్గా ప్రసాద్ గారిని కోరుకుంటున్నాను. అదే సార్ గారు ఇచ్చిన మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. ఆయన చెప్పిన మెసేజ్ ద్వారా మీరు కొంతమందికి అదే మెసేజ్ అందిస్తారని కోరుకుంటున్నాను. ఎవరి పేరు చెబితే ప్రతిపక్షాల మైండ్లు బ్లాక్ అయిపోతాయో ఈ ప్రభుత్వాల్లో ఎమ్మెల్సీగా నిలబడి గెలిచినటువంటి వారు ఎవరు లేరు. అలాంటి అరుదైన రికార్డు సాధించినటువంటి మన చిరకాల ఆత్మీయులు, మా శిష్యుడు, సరసభారతికి అత్యంత ఆత్మీయులు. తర్వాత మనం ఎన్నో కార్యక్రమాలు అతను లేకుండా మనం జరపాల, ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం. అన్నిటికీ అతను వీలైనప్పుడు వస్తున్నారు. రెండవసారి అతను శాసనమండలి సభ్యుడిగా ఎలక్ట్ అయిన సందర్భంలో మా గోపాలకృష్ణయ్య గారు పరవశించింది. కాబట్టి మనం రాజేంద్ర ప్రసాద్కి వారి దంపతులిద్దరికీ కూడా ఘనంగా సన్మానం చేయాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఘనంగా సన్మానం చేయాలి అని చెప్పడంతో ఈ కార్యక్రమంలో ఇంత కూడా తగ్గుతుంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ అని తనకి మేము చెప్పక్కర్లేదు, ఉన్న టైంని వినియోగం చేసుకొని దాన్ని ఉద్బోధించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు మా గురువు గారు దుర్గా ప్రసాద్ గారికి, అలాగే దుర్గా ప్రసాద్ గారి గురువు గారు కోట సూర్యనారాయణ
అలాగే మన పెద్దల గౌరవనీయులు శ్యామలాదేవి గారికి, శ్యామలాదేవి గారి గురువు గారికి, అలాగే రాధేశ్యామ్ గారికి, దుర్గా ప్రసాద్ గారికి, అలాగే మీ గురువులు రామ్ శివాజీ గారికి, హనుమంత్ గారికి, వచ్చేసినటువంటి ప్రజలకి, విద్యార్థులందరికీ నా నమస్కారం. ఉన్నా ఇవాళ ఏంటి? ఇవాళ ఏ రోజు? టీచర్స్ అంటే మన 60 సంవత్సరాల భవిష్యత్తుని తీర్చిదిద్దేవాళ్ళు, అంతేనా? మన భవిష్యత్తు 60 సంవత్సరాల భవిష్యత్తు. మరి 60 సంవత్సరాల మీ భవిష్యత్తు తీర్చిదిద్దేటటువంటి ఆ ఉపాధ్యాయులకి ఒక డే ప్రకటించారు. దాన్ని ఆనందంగా జరుపుకోండి. మరి ఆ ఉపాధ్యాయుల కోసం 60 సంవత్సరాలు మీ భవిష్యత్తు ఇస్తున్న ఉపాధ్యాయుల కోసం 60 నిమిషాలు భోజనం లేట్ అయితే బాధపడతామా? ఇబ్బంది పడతామా? ప్రభుత్వానికి పడిపోతామా? తప్పకుండా అలాగే నిలబడాలి. అన్నాడు చూసా రాధేశ్యామ్ గారు చక్కగా లయబద్ధంగా గానం రూపంలో చెప్తుంటే గురువుల గురించి కానీ కళల గురించి కానీ కొంచెం ఎక్కడి నుంచో కుర్రాడు చూశాడు. నిదానికి ఒక సౌండ్ ఇచ్చాడు. ఎవరిచ్చాడు? ఆ కొంచెం కుర్రాడు. మీకు మైక్ ఇస్తాం, లేకపోతే నాకు మైకు. ఆయన చూసారా రాధేశ్యామ్ గారు ఎలా ఒక సౌండ్, ఇక్కడికి వచ్చి ఒక సౌండ్, ఇక్కడికి వచ్చి ఒక సౌండ్, ఇక్కడికి వచ్చి ఒక సౌండ్, ఇక్కడికి వచ్చి ఒక సౌండ్. అదే కళ. ఆయన వయసులో పోయిలో మీరు చేయలేదు మాస్టర్. మాస్టర్ వయసు ఎంత ఉంటున్నారు? 70-80 సంవత్సరాలు. ఆ వయసులో అదే గురువు అంటే పిల్లలకి నేర్పుతుంటే వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళు సుఖమైనా సుఖపడకపోయినా మన జీవితాన్ని ఈ స్థాయికి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దేటటువంటి గురువులు. అందుకని మన వేదాల్లో చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే తల్లి, తండ్రి, మూడో స్థానంలో గురువులు పెట్టారు. తల్లి ఎంతో ముఖ్యమైనది, ఆ తర్వాత తండ్రి అత్యంత ముఖ్యమైనది, ఆ తర్వాత స్థానం గురువుకి ఉంటుంది. మన పెద్దలు, మన శాస్త్రాలు, మన వేదాలు. అటువంటి గొప్ప గురువులకి మన జీవితాంతం కూడా రుణపడి ఉండాలి. అలాగే ఆ గురువులు చెప్పిన విధంగా మనం విద్య నేర్చుకోవడంతో పాటుగా ప్రతి విద్యార్థి ఏదో కళ నేర్చుకోవాలి. సంగీతము, సాహిత్యము, నృత్యము. ఇందాక తల్లులిద్దరు పాడతా అంటే మీ మాస్టర్ నిద్రపోయారు. అంటే మనస్సుని అంత రంజింపజేస్తుంది. మనకు ఉన్నటువంటి కలతల్ని, కల్మషాల్ని, ఇబ్బందుల్ని, బాధల్ని కళలు అనేది దూరం చేస్తాయి. మన మనసుని నిర్మలంగా చేస్తుంది. దాంతోపాటుగా డాన్స్ లాంటివి నేర్చుకుంటే మనం ఆరోగ్యపరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాం. మా అమ్మాయికి మీ వయసులో ఉండగా డాన్స్ నేర్చుకో తల్లి అని చెప్పాం. మంచి డాన్స్ మాస్టర్, ఇటువంటి మాస్టర్ని కూడా పెట్టించాం. ఒక 10 రోజులు 4 రోజులు దాన్ని నేర్చుకున్న తర్వాత కాళ్ళు పెట్టుకుంటుంది డాడీ గారు. మీలాగా సార్ నీ ఇష్టం, నేను చెబుతున్నా, నేర్చుకుంటే మంచిది అని చెప్పారు. సంగీతం నేర్చుకోమా, ఆ వేణ అని పెట్టి చేతులు పెట్టుకుంటుంది డాడీ గారు. పాడమంటే సంగీతం టీచర్ పెడితే గొంతు చెప్పాలి. ఇప్పుడు మా అమ్మాయి ఫిట్నెస్ కోసం అమెరికా వెళ్ళి న్యూయార్క్లో ఉద్యోగం చేస్తా రోజు గంట సేపు జిమ్కి వెళ్తాను. అదే డాన్స్ నేర్చుకుంటే ఆ కష్టం ఉండేది కాదుగా. అవునా కాదు? డాన్స్ మీ వయసులో డాన్స్ నేర్చుకుని బాడీ ఫిట్నెస్ నేర్చుకుని ఒక కళని, అద్భుతమైన కళని మీరు ఆ కింద కూర్చొని చూస్తూ ఉండకుండా మీరు డాన్స్ నేర్చుకుంటే ఈ స్టేజ్ మీదకి వచ్చి మీరు నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు. మీరు కింద కూర్చొని మిమ్మల్ని చూసి మీకు చప్పట్లు కొట్టేవాళ్ళు. కానీ మీరు మాకు చప్పట్లు కొడుతున్నారు. ఆ మేడమ్స్ చూసి, రాధేశ్యామ్ గారు లాంటి పెద్ద వయసులో ఉన్నాయని చూసి మీరు కళ నేర్చుకుంటే మీరు ఇక్కడ ఉండేవాళ్ళు. మీరు డాన్స్ చేస్తే మీరు బాగా చేశారని చప్పట్లు కొట్టేవాళ్ళు. ఆ బాడీ ఫిట్నెస్ వస్తే ఇప్పుడు జనం వయసు అయిపోయిన తర్వాత వెళ్ళి ఇక్కడ జిమ్ములు చుట్టూతా తిరుగుతా, డాక్టర్లు చుట్టూతా తిరుగుతా అంటే మొత్తం స్వామి
ఇప్పుడు అంటుంది మా అమ్మాయి, డాడీ నువ్వు చెప్పినప్పుడు నేను డాన్స్ నేర్చుకుంటే బాగుండేది, లేకపోతే పాటలు నేర్చుకుంటే బాగుండేది. కళలు అంత ఉత్కృష్టమైనవి అన్నమాట. కనుక మీ గురువులు శివాజీ గారిని, మన హనుమంతరావు, సారీ నరసింహరావు, శివాజీ గారి ప్రాయపక్షం నరసింహరావు ఒకసారి కలిసారు తప్పని. అండ్ మీకు కళలు కూడా నేర్పించమని నేను విజ్ఞప్తి చేస్తూ, నాకు మా మాస్టర్, మా గురువు గారు దుర్గాప్రసాద్ గారు అంటే ఎంతో ప్రేమ. ఆయన ఈ వయసులో కూడా 76 సంవత్సరాలు చదివారు, 76 సంవత్సరాలు మాస్టర్. ఈ వయసులో కూడా ఎంత యంగ్ డైనమిక్, ఎంత డైలాగ్స్ చెప్పారే ఆ డైలాగ్ మాస్టర్కి సరిపోతాయి. ఆయన ఎప్పటికీ యాక్టివ్గా రాస్తారు, పాడతారు, ఆయనే టైప్ చేయించుకుంటారు, ప్రూఫ్ రీడింగ్ చూస్తారు, ఎంతో యాక్టివ్గా చేస్తారు. వాళ్ళ అబ్బాయిలు మా రమణ ఇల్లు కూడా ఆయన అంత స్పీడ్గా పనిచేయదు. మా రమణ మీలాగే యూత్. మరి సరస్వ భారతి అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ నడుపుతూ, అలాగే మీ పిఆర్ఎస్ఎంఎన్ జూనియర్ కాలేజీ వాళ్ళని కూడా కలుపుకుని ఈరోజు ఈ గురు పూజోత్సవం సందర్భంగా, ఈ టీచర్స్ డే సందర్భంగా